మీ పేరన్నా? పవన్ కుమార్. ఏం చేస్తారండి? వ్యవసాయం ఫార్మర్. ఓకే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు చూసారు. అయిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు గెలుస్తారండి మీ జిల్లా నుంచి? మా జిల్లా నుంచి అంటే టికెట్ బీసీలకు న్యాయం జరగాలని చూస్తలేరు. హ్మ్. ఓసీకే ఇస్తున్నారు టికెట్ కాబట్టి కేటాయిన టికెట్ వచ్చే దాంట్లో న్యాయం జరగాలి ఫస్టు. హ్మ్. టికెట్ వచ్చేస్తే మనకు జనాల లోపల చైతన్యం వస్తది. బీసీ కోసం కావాలనుకున్నప్పుడు బీసీ నాయకుడిని నిలబెట్టాలి. హ్మ్. బీసీ నాయకునికి టికెట్ ఇస్తేనే కదా జనాలు దాంట్లో మార్పు వచ్చేది. హ్మ్. ఓకే. ఇప్పుడు బీసీ అంటున్నారు. బీసీ తరపున ఎవరు నిలబడితే బావుంటుంది? శ్యామ్ గారు, శాంతికుమార్ గారా? శాంతికుమార్ గారు. ఎందుకు శాంతికుమార్ గారు నిలబడాలి? ప్రజల్లో తిరిగిన వ్యక్తి. హ్మ్. ప్రతి చిన్న పల్లెటూరు వ్యక్తి వెళ్ళినా కలిసి మాట్లాడతాడు. హ్మ్. స్వయం సేవక గుణం కాబట్టి తెలుసు అందరికీ. ఓకే. ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటారా? మీ ఊర్లో గాని, మీ నియోజకవర్గాల్లో గాని, జిల్లాలో గాని? మొన్ననే రీసెంట్‌గా మా సీనియర్ నేత చనిపోయాడు. హ్మ్. అక్కడ గిట్ట వచ్చి కలిసిపోయాడు. ప్రతి కార్యకర్తను కలిసి వెళ్ళాడు. హ్మ్. ఇప్పుడు ఆయన ఆర్థిక సహాయం చేస్తా ఉంటారా? చేస్తాడు. ఆ! ఇప్పుడు ముఖ్యంగా యూత్‌లో ఎటువంటి ఫాలోయింగ్ ఉంది ఆయనకు? యూత్ అంటే తల్లిదండ్రుల నుంచి ఒక లెక్కలో ఉంది గానీ యూత్‌లో ఉంది. కార్యకర్తలకు బెదిరింపులు ఎక్కువైనాయి. బీసీ నాయకులు లేక ఓసీలకే ఓట్లు పడిపోతున్నాయి. ఆహా! ఓకే. ఇప్పుడు బీజేపీ అధిష్టానం కూడా బీసీ వైపు చూసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? చూసే అవకాశం ఉంది. శాంతి కుమార్ గారికి వస్తే హ్మ్. పక్కా గెలుస్తాడని నమ్మకం. ఓకే. ఇప్పుడు ఎటువంటి సమస్యలున్నాయండి మీ ప్రాంతంలో ఇక్కడ? ప్రాంతంలో అంటే రైతులకు ఇంతవరకు ఉండే రైతుల ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మంచిగానే ఎరువులపై సబ్సిడీ, హ్మ్. నాణ్యమైన వస్తువులు దొరుకుతున్నాయి. హుహు. ఓకే. ఇప్పుడు ఆయన లోక్‌సభలో ఉంటే మీకోసం కొట్లాడి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటుర్రా? నిధులు తీసుకొస్తాడని పక్కా అనుకుంటున్నాను. హ్మ్. ఓకే. అంతకుముందున్న బీజేపీకి, ఇప్పుడున్న బీజేపీకి తేడా గమనించారండి? అంతకుముందు ఉన్న బీజేపీ అంటే నామమాత్రంగా ఉండే. హ్మ్. మోదీ గారు వచ్చినాక చాలా మార్పులు జరుగుతున్నాయి. ఆ! ఓకే. ఇప్పుడు ఎట్లా ఉందండి ప్రస్తుత పరిస్థితులు మీ ఊర్లో గాని, మీ జిల్లాలో పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది బీజేపీ పరిస్థితి? బీజేపీ పరిస్థితి గట్టినే బలంగానే ఉంది. హ్మ్. కావలిస్తే ఎన్నికలొచ్చే సమయానికి అది లాస్ట్‌కొస్తే ఓసీలకే ఓట్లు పడిపోవడానికి ప్రజల్లో మార్పులు చేపిస్తుంది. నైట్‌కు మార్పులు చేసేస్తుండ్రు. హుహు. ఆయనని గెలిపిస్తారా మీరు? గెలిపిస్తాం. శాంతికుమార్ గారు నిలబడితే పక్కా ఈసారి పాలమూరు పైన కాషాయం జెండా ఎగిరిస్తాం. ఆ! ఇప్పుడు మీ జిల్లాలో బీజేపీ బలంగా ఉన్నదా? బలంగా ఉంది. హ్మ్. అంటే ఫాలోయింగ్ ఉందా బీజేపీకి ఇక్కడ? బీజేపీ ఫాలోయింగ్ ఉంది. ఉందా? కొన్ని అనివార్య కార్యాల వల్ల ఆహ్, యూత్‌ని మలమర్చిండ్రు సైడ్‌కు. ఆహా! ఓకే. కార్యకర్తలు ఉన్నారా ఇక్కడ స్ట్రాంగ్‌గా? స్ట్రాంగ్‌గా కార్యకర్తలున్నారు. హ్మ్. అయోధ్య టెంపుల్ ఓపెన్ చేశారు గదా! ఎట్లా అనిపిస్తుంది? అయోధ్య ఓపెన్ అంటే ఇప్పుడు మన కొత్త ఇంట్లో గృహప్రవేశం ఎలా చేసుకున్నామో, అయోధ్య గిట్ట మన ఇంట్ల అయినట్లుంది. హ్మ్. ఒక ఇల్లుకు, ఒక దేశానికి ఇల్లు అయోధ్య అయినట్లుంది. హ్మ్. సెంటర్‌లో మళ్ళీ మోడీ వస్తాడా? మోడీ వస్తారు. హ్మ్. ఇంటి వ మోదీ వచ్చిన కాలం నుంచి ఇంతవరకు ఎటువంటి బాంబు బ్లాస్టులు ఎక్కడ జరగలే. హ్మ్. ఇంక మళ్ళా ఇప్పుడు మోదీ కాలేదంటే ఇంక బాంబ్ బ్లాస్టులే అయితాయి. హ్మ్. ఓకే. హ్యాట్రిక్ కొడతారా మళ్ళీ ఆయన? కొడతాడు. హ్మ్. ఈసారి పక్కా 400 అనుకుంటున్నాం. ఆ! శాంతికుమార్ గారికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? మెజారిటీ అనేది బలంగా. బలంగా ఉన్నదా? హ్మ్. ఆ! ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ సెట్ గత పాలకులు ఇప్పుడు చూసుకుంటే అభివృద్ధి చేస్తున్నారా? కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేయలేదు. జనాల్లో ఊపు ఏందంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది గదా! కాంగ్రెస్ మళ్ళీ వస్తది అనుకుంటున్నారు గానీ, హ్మ్. జనాల లోపల మార్పుంది. మార్పున్నదా? మార్పుంది. హ్మ్. బీజ్ ఎన్ని ఎకరాలు మీకు? నాకు 3 ఎకరాలు ఉందండి. రైతు బంధు పడిందా? రైతు బంధు పడలేను. పడలేదు. అంటే మా నాన్న చనిపోయిండు. ల్యాండ్ వేరే వాళ్ళ మీద ఉంది. హుహు. అట్లా నాకు రాలే.